ఇవాళ తూర్పు గోదావరి ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రైతన్న మీకోసం ముగింపు కార్యక్రమంలో భాగంగా నల్లజర్లలో రైతులతో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి నల్లజర్లకు చేరుకుంటారు. అక్కడ ప్రజావేదిక దగ్గర ఏర్పాటు చేసే స్టాళ్లను పరిశీలించనున్నారు. అనంతరం రైతులతో మాట్లాడతారు సీఎం చంద్రబాబు. ఇవాళ తూర్పు గోదావరి ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రైతన్న మీకోసం ముగింపు కార్యక్రమంలో భాగంగా నల్లజర్లలో రైతులతో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి నల్లజర్లకు చేరుకుంటారు. అక్కడ ప్రజావేదిక దగ్గర ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. అనంతరం రైతులతో మాట్లాడతారు సీఎం చంద్రబాబు. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి భాను అందిస్తారు. భాను. రైట్ సువర్ణ, తూర్పుగోదావరి జిల్లా ఈ రోజు నల్లజర్లలో సీఎం ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ రోజు ఉదయం 10:30కి ఉండవల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా నల్లజర్లకి చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా సీఎం బందోబస్తు నిమిత్తం కూడా ఇప్పటికే గత 3 రోజుల నుంచి కూడా పోలీసులు అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది అంతా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే మొన్నే రీసెంట్ గా కూడా మావోయిస్టులు ఎన్కౌంటర్ నేపథ్యంలో కూడా పోలీసులు గట్టి బందోబస్తు అయితే చేయడం అయితే జరుగుతుంది. సుమారు 1200 మంది పోలీసుల్ని ఇక్కడ కేంద్రీకృతం చేసి అణువు కూడా పోలీసులతో నింపేసిన పరిస్థితి అయితే కూడా ఇక్కడ ఏర్పడుతుంది. ఇక్కడ జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అదేవిధంగా ఎవరైతే జిల్లా కలెక్టర్ ఎవరైతే కీర్తి చేకూరి ఎవరైతే ఉన్నారో గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఎం మీటింగ్ కి అంటే రైతన్న మీకోసం అని చెప్పిన కార్యక్రమానికి అయితే చంద్రబాబు నాయుడు రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా రైతులతో కూడా సుమారు గంట సేపు కూడా చర్చించడం, అదేవిధంగా రైతులకు ఏ విధంగా సహకరించాలి, ముఖ్యంగా రైతులు ఇంకా అభివృద్ధి చెందే విధంగా పంటలు ఏ విధంగా వేయాలంటే ఏ విధంగా సహకరించాలనే నేపథ్యంలో కూడా రైతన్నలతో ఈయన చర్చా కార్యక్రమం అయితే కూడా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే శాసనసభ్యుడు మద్దిపాటి వెంకటరాజు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పెద్ద ఎత్తున రైతులందరినీ కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే పోలీసులు రెవెన్యూ సిబ్బంది కూడా చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగే విధంగా కూడా అన్ని కార్యక్రమాలు అన్ని సదుపాయాలు ఇచ్చారని చెప్పే పరిస్థితి ఇక్కడ ఉంది సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ భాను.